వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వంటలు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేయబోతుంది గులాబ్ జామ్. 75 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 10 ml మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. మంచిగా పిండి విసినట్టు కాకుండా స్మూత్గా ఏళ్ళతో ఇప్పుడు నేను చూపించినట్టే కలుపుకోండి. అట్లా ఒక ముద్దలాగా చేసి ఒక 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న బౌల్స్ చేసి పెట్టుకోండి. మొత్తం చిన్న చిన్న బౌల్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని 4 స్పూన్లు, మేము 4 స్పూన్లు వేసుకుని మీకు ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత తగినన్ని వాటర్, మీకు ఎంత కావాలో అంత. తర్వాత అది బాయిల్ హీట్ అయినాక 4 ఇలాచీ, ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే 4 ఇలాచీ వేసుకున్న తర్వాత అది మంచిగా బాయిల్ కావాలి. చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇట్లా మంచిగా మరగాలి. ఇట్లా మరుగుతుంటే ఇట్లా బుగ్గలు వస్తుంది కూడా అట్లా మరగాలి. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గులాబ్ జాము అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత అది మంచిగా బ్రౌన్ కలర్, అది మాడనియొద్దు. ఒక గరిటె పెట్టుకొని ఇట్లా మెల్లిగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే అట్లా కలుపుకోండి. మెల్లిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చక్కెర పాకం, ఆ పాకంలో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మెల్లిగా ఒక 5 minutes దాకా మంచిగా కలపండి. కలిపిన తర్వాత కాజు, మీకు ఎంత కావాలో అంత కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకున్న తర్వాత కథం అంతే, మన స్పెషల్ గులాబ్ జాము రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.